స్మాల్ ఫాల్తో కూడా ఫ్రాక్చర్ అవుతుందా? రీజన్ యాక్సిడెంట్ కాదు, మీ బాడీలో కాల్షియం డెఫిషియన్సీ ఉండొచ్చు. మన బోన్స్ స్ట్రాంగ్గా ఉండటానికి మెయిన్ రీజన్ కాల్షియం. కాల్షియం తక్కువగా అయితే బోన్స్ వీక్ అవుతాయి, ఈజీగా ఫ్రాక్చర్ జరిగే ఛాన్స్ కూడా పెరిగిపోతుంది. కాల్షియం డెఫిషియన్సీ అంటే బాడీకి కావాల్సిన కాల్షియం లెవెల్స్ తక్కువగా ఉండటం. ఇది స్లోగా డెవలప్ అవుతుంది. చాలామంది ఎర్లీ సైన్స్ని ఇగ్నోర్ చేస్తారు. కాల్షియం తక్కువ ఉంటే ఏం జరుగుతుంది? బోన్స్ వీక్ అవుతాయి, బోన్ డెన్సిటీ తగ్గిపోతుంది, స్మాల్ ఇంజురీస్తో కూడా పెద్ద ఫ్రాక్చర్స్ రావచ్చు. హీలింగ్ టైం ఆఫ్ యువర్ బోన్ అంటే మీ బోన్ హీలింగ్ అనేది చాలా స్లో అవుతుంది. ఎవరికి ఎక్కువగా రిస్క్ ఉంటుందంటే మిల్క్ అండ్ కాల్షియం ఫుడ్స్ తక్కువగా తినే వాళ్ళకి ఎక్కువగా రిస్క్ ఉంటుంది. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే సిమ్టమ్స్ని ఇగ్నోర్ చేయటం. ఫ్రాక్చర్ అయ్యాక మాత్రమే ప్రాబ్లమ్ని సీరియస్గా తీసుకోవటం. ఫ్రాక్చర్ రిస్క్ ఎలా పెరిగిపోతుంది? కాల్షియం తక్కువ ఉంటే బోన్స్ పోరస్గా ఉంటాయి, వీక్గా ఉంటాయి అండ్ థిన్ అవుతాయి. సో స్ట్రాంగ్ బోన్స్ అంటే స్ట్రాంగ్ లైఫ్. సో కాల్షియం డెఫిషియన్సీని లైట్గా తీసుకోకండి. స్మాల్ సిమ్టమ్స్ని ఇగ్నోర్ చేయొద్దు. ఎర్లీగా కేర్ తీసుకుంటే ఫ్రాక్చర్ని ఈజీగా ప్రివెంట్ చేయొచ్చు. నమస్తే.